to Detail Bit Academy. ఇప్పుడు flip flops లో second set of bits, that is 11 to 20, we will discuss here. And first question, how does an RS flip flop behaves when both inputs are low? లోగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది? అది ఎఫెక్ట్ అవ్వదు అని మనకు తెలుసు. ఎఫెక్ట్ అవ్వదు అంటే ప్రీవియస్ ఉన్న స్టేట్ అలాగే ఉంటుందనే కదా మీనింగ్. సో బేస్డ్ ఆన్ దాట్ the options, let's see the options. It toggle అవుతుందా, రీసెట్ అవుతుందా, లేదా ప్రీవియస్ స్టేట్ హోల్డ్ చేసుకుని అలాగే ఉంటుందా అంటే ఏం చేంజ్ లేకుండా, లేకపోతే ఇట్ గోస్ టు అన్ ఇన్వాలిడ్ స్టేట్ వెళ్ళిపోతుందా అంటే ఇట్ ఈస్ సి, ఇట్ హోల్డ్స్ ద ప్రీవియస్ స్టేట్. మరి ఇన్వాలిడ్ కి ఎప్పుడు వెళ్తుంది? వెన్ బోత్ ఇన్పుట్స్ ఆర్ హై. ఓకే, రిమెంబర్ ప్రాపర్లీ. అండ్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, which flip-flop is also known as toggle flip-flop? ఏంటి? టీ ఫ్లిప్-ఫ్లాప్ పేరులోనే ఉంది కదా, టాగల్ ఫ్లిప్-ఫ్లాప్. ఓకే, అంటే ఇక్కడ 1 ఉన్నప్పుడు చేంజెస్, ఇప్పుడు 0 నుంచి 1కి, 1 నుంచి 0కి టాగల్ అయిపోతూ ఉంటుంది ఫ్లిప్-ఫ్లాప్. ఓకే, అండ్ 13th క్వశ్చన్, వాట్ ఈస్ ద మేజర్ డిసడ్వాంటేజ్ ఆఫ్ ఎ అసింక్రనస్ ఫ్లిప్-ఫ్లాప్? ఆప్షన్స్ చూడండి. హై పవర్ కన్సప్షన్, ఇంక్రీస్డ్ propagation delay, required multiple clock cycles, cannot store data. Answer, propagation delay. B, why asynchronous circuit updates state at different times causing delay? సో ఇది ఎప్పుడెప్పుడు అంటే అసింక్రనస్ టైంకి అనుకూలంగా కాకుండా చేంజ్ అవుతుంది కాబట్టి మనకి డిలే అనేది ఇక్కడ వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ propagation delay. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ క్లాక్ సిగ్నల్ ఇన్ ఏ ఫ్లిప్ ఫ్లాప్? క్లాక్ సిగ్నల్ అసలు ఎందుకు ఫ్లిప్ ఫ్లాప్ లో అంటే స్టేట్ ని చేంజ్ చేస్తుంది. యాక్చువల్లీ క్లాక్ సిగ్నల్ లో టు హై, హై టు లో ఉన్నప్పుడు మాత్రమే ఒక ఫ్లిప్ ఫ్లాప్ దాని స్టేట్ అనేది చేంజ్ చేసుకుంటుంది. అంటే దాన్ని కంట్రోల్ చేస్తుందనే కదా, సో ఆ స్టేట్స్ ని కంట్రోల్ చేస్తుందనే కదా. సో దాన్ని బట్టి ఆప్షన్ బి, ఇట్ కంట్రోల్స్ ద స్టేట్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఫ్లిప్ ఫ్లాప్ అంటే నే క్లాక్ సిగ్నల్స్ హై టు లో, లో టు హై ఉన్నప్పుడు చేంజ్ అయ్యేది, గుర్తు పెట్టుకోండి, అలాంగ్ విత్ ఇన్పుట్స్. ఓకే, 15th క్వశ్చన్, వాట్ డస్ ఎడ్జ్ ట్రిగ్గర్ మీన్స్ ఇన్ ఫ్లిప్ ఫ్లాప్? A flip flop operates continuously, changes states only on the edges of the clock pulses, triggered at both high and low clock levels, remains stable at all times. So answer is B, అంటే ఒక ఫ్లిప్ ఫ్లాప్ ఎడ్జెస్ ఉన్నప్పుడు అంటే క్లాక్ పల్సెస్ లో టు హై, హై టు లో ఉన్నప్పుడు మాత్రమే చేంజ్ అవుతుందని దాని మీనింగ్. 16th క్వశ్చన్, హౌ డస్ ఎ జేకే ఫ్లిప్ ఫ్లాప్ బిహేవ్స్ వెన్ బోత్ జేకే ఇన్పుట్స్ ఆర్ హై? అంటే జేకి 1, కేకి 1 ఇచ్చినప్పుడు జేకే ఫ్లిప్ ఫ్లాప్ కి దాని ఇన్పుట్ ఇచ్చినప్పుడు దాని బిహేవియర్ ఎలా ఉంటుంది అని అడుగుతుంది. సో వి నో దట్ ఇట్ టాగల్స్, ఇన్పుట్ అనేది టాగల్ అయిపోతూ ఉంటుంది. సో కంటిన్యూస్ గా అవుతుంది కాబట్టి రేస్ అరౌండ్ కండిషన్ వస్తుంది. ఓకే, రిమెంబర్ దట్ ఈస్ ఆప్షన్ ఏ, టాగల్స్. 17th క్వశ్చన్, వాట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ అ మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్? ఇప్పుడే కదా చెప్పాం ఇక్కడ ఒక రేస్ అరౌండ్ కండిషన్ వస్తుందని జేకేలో, దాన్ని ఓవర్కమ్ చేయడానికి వచ్చింది మనకి మాస్టర్ స్లేవ్ జేకే ఫ్లిప్ ఫ్లాప్. సో ఫ్రమ్ ద ఆప్షన్స్, ఫాస్టర్ ఆపరేషన్, హై పవర్ ఎఫిషియన్సీ, ఎలిమినేట్స్ రేస్ అరౌండ్ కండిషన్, లేకపోతే రిక్వైర్స్ ఫ్యూ కాంపోనెంట్స్ అంటే that is C, eliminates race condition that is occurred in JK flip-flop by this master JK flip-flop. Okay, here we use 2 JK flip-flops, one for the master and one for the slave, where master operates first, then slaves operates. Okay, 18th question, what type of flip-flop is మోస్ట్లీ యూజ్డ్ ఇన్ కౌంటర్స్? కౌంటర్స్లో యూజ్ చేస్తే ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి అని అడుగుతున్నారు. సమ్మరీలో డీటెయిల్గా ఇచ్చాను ఏ ఫ్లిప్ ఫ్లాప్ అనేదో, దట్ ఈస్ టీ ఫ్లిప్ ఫ్లాప్. టీ ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, అంటే ఎవ్రీ క్లాక్ పల్సెస్ కి చేంజెస్ అయ్యి ఒక ఐడియల్ కౌంటర్స్ అనేది మనకి ఉంటుందన్నమాట. అండ్ విచ్ ఫ్లిప్ ఫ్లాప్ ఈస్ కామన్లీ యూజ్డ్ ఇన్ డేటా లాచెస్? సో డేటా లాచెస్ లో యూజ్ చేస్తే ఫ్లిప్ ఫ్లాప్ ఏంటి అని అడుగుతుంది. ఓకే, ఐ బిలీవ్ దట్ ఫ్లిప్ ఫ్లాప్ అంటేనే హై టు లో, లో టు హై చేంజెస్ అయినప్పుడు దాని స్టేట్ ని చేంజ్ చేస్తుందని. కానీ ద లాచ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఇన్పుట్ ఈస్ ఎఫెక్టింగ్. మనకి ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ లో ఒక్క ఫ్లిప్ ఫ్లాప్ మాత్రం అగెయిన్స్ట్ దట్ లో టు హై
హై టు లో క్లాక్ పల్సెస్ కాకుండా ఓన్లీ ఇన్పుట్ ఇచ్చినప్పుడు మాత్రమే చేంజ్ అయ్యేది. దట్ ఈస్ డి ఫ్లిప్ ఫ్లాప్. ఓకే, సో డి ఫ్లిప్ ఫ్లాప్ స్టోర్స్ అండ్ ట్రాన్స్మిట్స్ డేటా ఇదే సింగిల్ ఇన్పుట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఫైనల్ క్వశ్చన్. What is the key difference between the synchronous and asynchronous flip flop? So asynchronous కి synchronous కి difference అడుగుతున్నారు. So from the options you guess this question and try and mention me in the comment section. Okay, but I'll tell the answer now itself, which is wait. The synchronous flip-flop changes states only with the clock pulses, but asynchronous, like it goes against clock pulses, so it does not affect anything based on the clock pulses. Okay na? Synchronous ante clock pulses మీద డిపెండ్ అయ్యి చేంజ్ అయ్యే ఫ్లిప్ ఫ్లాప్. asynchronous అంటే క్లాక్ పల్సెస్ ని పట్టించుకోకుండా ఉండేది. Okay, thank you for watching. Please like, share and subscribe. We will complete this chapter with another 10 bits further.